సాంగ్స్ ఏమైనా యాడ్ చేసింటే బాగుంది అనిపించింది. అంటే స్టోరీలో సాంగ్స్ యాడ్ చేసి లేదు, అదొకటి. ఓకే ఫైన్. ఆ డ్యాన్స్ ఒకటి మిస్ అయిందని మైనస్ అనుకుంటాను. మరి డామినేట్ ఎవరు చేయరు భయ్య, స్టోరీ పరంగా అలా నడుస్తూ ఉంటుంది. అన్న సినిమా నమ్ముకున్నాడు, హిట్ అయింది అంతే. అంటే ఆయన హీరో అనుకొని చేయలేదు అనమాట సినిమా. ఆయన జస్ట్ క్యారెక్టర్ కావాల, ఆ క్యారెక్టరైజేషన్ కోసం చేశాడు. ఆ క్యారెక్టర్ చూపించాడు లోపల, ఎమోషనల్స్ ఎవ్రీథింగ్. హీరో ఎవరు, విలన్ ఎవరు? ఇద్దరు హీరోలు, ఇద్దరు విలన్లే భయ్య. ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు కలుపుతారు, ఎవ్రీథింగ్. గట్టిగా ఫైట్ ఉందంటారా? లాస్ట్ ఫైట్ ఉంటుంది, మొత్తం ఐస్ గడ్డలో కొట్టుకోవడమే మొత్తం అంతా. ఇచ్చి పడేశారు. మరి కూలీ విషయానికి వస్తే మా నాగార్జున గారు ఆ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అయితే చేశారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజు గారు, నేను డబ్బులు పెట్టి వెళ్ళాను భయ్య, అంత మావుడు కూడా పిలుచుకొని వెళ్ళాను. వాటు లేవులేండి. సినిమా మా వాళ్ళు టికెట్లు ఇచ్చారు, వెళ్ళాం. సినిమా టికెట్లు మనం బుక్ చేసుకుని వెళ్ళామన్నా. వార్ టికెట్ లేవండి, అది పేపర్ లోపల చిత్తి ఎగిరిపోయి పేపర్. అంటే వాటు ఎలా అనిపించింది, జెన్యూన్ చెప్పండి. వాటు సూపర్ ఉంది బ్రో. ఏం నచ్చింది సినిమాలో? అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు హైట్ తక్కువ ఉంది, మన ఋతిక్ రోషన్ హైట్ ఎక్కువ ఉంది. అదేం లేదు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి హైట్ అనేది ఒక 3 feet, అంటే ఒక 2-3 ఇంచులు తేడా ఉంటుంది. కానీ ఇద్దరు యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్లో కంటే సూపర్ ఉంది విఎఫ్ఎక్స్. ఎన్టీఆర్ ని సెకండ్ హాఫ్ లో సరిగా వాడలేదు, కావాలని ఎన్టీఆర్ తగ్గించారు అని అంటారు. దానికి ఏం చెప్తారు? ఎక్కువ వాడితే ఇంకా బాలీవుడ్ మూవీ ఎందుకైతే అది తెలుగు టాలీవుడ్ మూవీ అయింది కదా, అందుకే ఆయన కొద్దిగా తగ్గించారు వాస్తవంగా. ఋతిక్ రోషన్ పెంచాలంటే జూనియర్ ఎన్టీఆర్ తగ్గించారు. జూనియర్ ఎన్టీఆర్ పెంచితే ఋతిక్ రోషన్ ఎక్కడ ఆడండి, ఇంకా కిందికి వెళ్ళిపోతాడు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది, లెవెల్ అలాంటిది. మన టాలీవుడ్ కాదు, మన బాలీవుడ్, కాలీవుడ్, అన్ని వుడ్లకి ఒక్కడే వుడ్, అది మన ఎన్టీఆర్ వుడ్ అంతే. ఇంకా అది ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ హీరో చూపించి సెకండ్ హాఫ్ లో విలన్ చూపించారు. దాన్ని బట్టి ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. సినిమా ఎట్ట అవుతుందని చాలా మంది కామెంట్ పెడుతుంది. దానికి ఏం చెప్తారు? నందమూరి బిడ్డ మజాక చూపించరండి తడాక అన్నట్టు యాక్టింగ్ అయితే చించి పడేశాడు. మీరు ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే క్యారెక్టర్కి తగ్గ న్యాయం చేశాడు. ఆ మూవీలో ఆయన క్యారెక్టర్ అదే కాబట్టి దానికి ఎలా అయితే అలా డైరెక్టర్ ఆడించిన ఆట ఆడి పడేసాడు అంతే. ఈ సినిమాలో ప్లస్ అంటే ఏం చెప్తారన్న? ప్లస్ అంటే ఏం చెప్తారంటే, సింగిల్ కాలర్ ఎత్తితేనే ఒక 700 crores దేవరాతుడు కొట్టి పడేశాడు. డబల్ కాలర్ ఎత్తాడు కదా, ఈ మూవీకి 1000 crores పక్క. ఈ కూలీ పోటీ లేకపోతే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయదు. జనాబే ఆలీ సాంగ్ ఎలా నాట్ సాంగ్ అంటే అంత రాదులే కానీ పర్లేదు, ఎందుకంటే ఆ సాంగ్లో బీట్ ఉంది కాబట్టి అంత రేంజ్ వచ్చింది. ఈ సాంగ్లో బీట్ లేదు కానీ యాక్టింగ్ ఉందన్నమాట, యాక్షన్ ఉంది, డాన్సింగ్ ఉంది. కానీ దాంట్లో ఈ సాంగ్కి హైప్ లేదనమాట అంతే. కేఆర్ అద్వానీ గారు కూడా ఒక హీరో టైప్ అనమాట ఈ మూవీలో. ఆమె కూడా ఒక క్యారెక్టర్, ఒక సోల్జర్ టైపే కాబట్టి ఆమె క్యారెక్టర్ అలాగైతేనే బాగుంటుంది. ప్లస్ ఏంటి, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టింగ్ చేయడమే ప్లస్, ఇంకేముందాడా ఇచ్చి పడేశారు. ఆయన నేర్చుకోవడం వల్లే బాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అలాగే కూలీ కూడా చూశాను, కూలీలో నాగార్జున గారిని పెట్టుకోవడం వల్ల తమిళంలో ఫస్ట్ 1000 crores ఫిల్మ్ ఇచ్చాడు నాగార్జున అని నేను చెప్తాను. సైమన్ క్యారెక్టర్లో వేరే. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఈ మూవీతో సోషల్ మీడియాని షేక్ చేశాడు మన నాగార్జున అన్నట్లు ఈ మూవీలో యాక్టింగ్ చేశారు. ఉపేంద్ర గారి యాక్టింగ్ సూపర్ ఉంది కూలీలో. తండ్రి కొడుకులు పోటీ ఎలా పెడతావయ్యా నువ్వు? నాగార్జున గారి తండ్రి అయితే కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎలా పెడతావు నువ్వు పోటీ? తండ్రి రెండు బ్లాక్ బస్టర్ ఫిల్మ్సే, రెండు సోషల్ మీడియాని దున్ని పడేస్తున్నాయి. ఈ మూవీస్ కి నాకు తెలిసింది ఒక్కటే మైనస్ ఏంటంటే, రెండు ఒకటే రోజులో రిలీజ్ రెండు ఒకటే రోజు రిలీజ్ చేయడం. ఓకేనా, రెండు ఒకటే రోజు రిలీజ్ చేయడం వల్ల ఈ మూవీ కొద్దిగా మైనస్ కానీ, లేకుంటే రెండు పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయడం అంత బాగుంది. కూలీ ఫస్ట్ చూసిందే కూలీ. నాగమామ ఎంట్రీ ఏంటి, సైమన్ క్యారెక్టర్ ఇచ్చి పడేస్తాడు. నాగమామ సుత్తి పట్టుకున్నాడంటే ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయినట్టే. 5కి 4.5, కూలీకి అయితే 5కి 4.8 ఇవ్వచ్చు. ఎందుకంటే దాంట్లో క్యారెక్టర్స్ అండ్ బీజిఎం, లోకేష్ కనకరాజు గారు చూపెట్టే విధానం బాగుంది కాబట్టి దానికి ఒక 2 పాయింట్లు ఎక్కువ ఇవ్వాలి. కూలీకి ఎక్కువ. వాటు బాగానే ఉంది లేదనట్లేదు, కాకపోతే కొద్దిగా ఇందులో ఇంతమంది యాక్టర్స్ పెట్టారు కాబట్టి దీని మీద హైప్ పెరిగింది. జనాలు అందరూ ఫస్ట్ కూలీ చూస్తున్నారు, తర్వాత వాటు చూస్తున్నారు. నమస్కారం భారతదేశం ప్రజలారా, ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో వార్ 2 అనే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయ్యింది. ఇందు మూలాన తెలియజేయమంది ఏమనగా, వార్ 2లో హీరోయిన్ కియారా అద్వానీ గతంలో అసభ్యంగా ఫోటోలు తీసి ఆన్లైన్లో ప్రచారం చేసింది. మనం గతం చూసుకుంటే
కౌరవులు నుంచి శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి వస్త్రాభరణం ఇచ్చాడు. కానీ ఇక్కడ దేశంలో కౌరవులు తయారైపోయారు. ఫోటోలు అని చెప్పి ఆడోళ్ళని అసభ్యంగా వస్త్రాలు తీసేసి కౌరవుల్లాగా తయారయ్యారు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది, కానీ ఇవాళ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది, కానీ సీనియర్ ఎన్టీఆర్ గార్డెన్ అని పేరు మార్చవాలని గవర్నమెంట్కి నా మనవి. సీనియర్ ఎన్టీఆర్ గార్డెన్ అవ్వాలి పేరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్ 2 సినిమా రిలీజ్ అయింది కాబట్టి. సో దయచేసి గవర్నమెంట్ నా మాట వినండి, సీనియర్ ఎన్టీఆర్ గార్డెన్ అని పేరు మార్చండి. జై హింద్, జై ఎన్టీఆర్. చాలా బాగుంది. ఎన్టీఆర్కి కంబ్యాక్ మూవీనే, హ్యాట్రిక్ మూవీ కంబ్యాక్ చాలా బాగుంది. ఇద్దరు ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కూడా ఉన్నాడు అంటే బాలీవుడ్ హీరో ఎన్టీఆర్ హాలీవుడ్ ఇద్దరిని సమానంగానే చూపించారు. తప్పండి, కరెక్ట్గా ఇద్దరిని సమానంగానే చూపించారు. అక్కడ తగ్గ హీరోయిన్కే స్కోప్ తగ్గింది అంతే. క్లైమాక్స్లో వచ్చే బీజిఎం చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్లో వచ్చే వాళ్ళిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు డ్యాన్స్ కూడా బాగా వేశారు. క్లైమాక్స్ చాలా బాగుంది. రేటింగ్ 5 out of 5 ఇస్తాం. కూలీ ఇంకా చూడలేదండి, ఈవినింగ్ వెళ్తా కూలీకి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఫస్ట్ నీకు చెప్పాలి కదా ఆమె గురించి అంటే ఇట్లా అసభ్యంగా సపోర్ట్ చేస్తావా నువ్వు? స్త్రీలను అసభ్యంగా చూడటం సపోర్ట్ చేస్తావా? సినిమా వేరు, బయట ప్రపంచం వేరు. సినిమా కాదన్నా చెప్పేది శ్రీరాముడు సీతమ్మ తల్లిని ఆరాధిస్తాం. శ్రీరాముడు మనకు ఆరాధ్య దేవుడు, సీతమ్మ తల్లి మనకు తల్లి లాంటిది. అటువంటి శ్రీరాముడు పుట్టిన ఈ భారతదేశంలో స్త్రీలను అసభ్యంగా చూపించదని నా మనవి. నీకు భక్తి తెలుసు, రక్తి తెలుసు, కానీ నువ్వు ట్రోల్ అవడానికి అన్ని చేయకు, అర్థమైందా? ట్రోల్ అవడానికి ఏం లేదన్నా, నేను ట్రోల్ అయ్యే సిద్ధమే. నేను తగ్గేదేలే, నేను ఓకేనా? తగ్గేదేలే. ఓకే వేసి పడేస్తాను నిన్ను. ఎవడేసినా తగ్గేదేలే, భయపడేది లేదు. నువ్వు ట్రోల్ అవడానికి ముందు పోస్ట్ ఎలా వస్తుంది బ్రో? చెప్పండి, పోస్ట్ ఎలా వస్తుంది చెప్పండి. ఫస్ట్ ఎలా వస్తుంది పోస్టర్? మూవీ రిలీజ్ అయ్యి 1 hour కాలేదు, ఈ పోస్ట్ ఎలా వచ్చింది? ఇక్కడ రాముడు అంటే దేవుడు, రాముడు కృష్ణుడు అంటే మన ఎన్టీఆర్ గారు. అసలు ఈడెవడు అసలు వీళ్ళిద్దరు ఎలా వచ్చారు? నువ్వు ఎందుకు పెట్టావు? నాకు తెలియదు, నాకు తెలుగు సినిమా నువ్వు చెప్పవయ్యా. మీరేమో ఏమన్నారు నీ పేరేమో నీళ్ళు ఆర్మ్స్ట్రాంగ్, క్రిస్టియన్స్ కదా, నువ్వు చేసేదేమో క్రిస్టియన్ మీద యుద్ధము, మరి నీ పేరేమో ఆర్మీ కాల్ సైన్. ఇది పేరు కాదు, ఆర్మీ కాల్ సైన్. అమెరికన్ ఆర్మీలో ఇప్పుడు టాప్ గన్ మ్యావరిక్ సినిమా చూసావా? టామ్ క్రూజ్ ది. దాంట్లో ఆర్మీకి కాల్ సైన్ ఉంటది. అట్లా నా కాల్ సైన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నా అసలు పేరు శివకిరణ్, నెల్లిపూడి ఎన్. అట్లా డైరెక్ట్ శివకిరణ్ చెప్పుకోవచ్చు కదా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. యుఎస్ ఆర్మీ తరఫున వచ్చా కదా. నువ్వు వెళ్ళి అమెరికాలో రివ్యూ చెప్పుకో, ఇండియాలో కాదు, అర్థమైందా? అమెరికా వెళ్ళి ఇక్కడ అలాగే బాగోదు. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చిన ఇంత దేశభక్తి ఉంటే ఇండియన్ ఆర్మీ గురించి పనిచేయచ్చు కదా. యుఎస్ ఆర్మీ అవునన్నా, హైటెక్ సిటీ ఎవరు ఇచ్చారు? నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. అంటే ఎన్టీఆర్ గారే ఒక స్వరూపం, ఎన్టీఆర్ గారి స్వరూపమే నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అదే చెప్తున్నా. దేశం అంత భక్తి ఉంటే ఇండియన్ ఆర్మీ జాయిన్ కావచ్చు కదా, అమెరికాకి ఎందుకు పనిచేస్తున్నట్టు ఆయన. నువ్వు క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ని ప్రిఫర్ ఇస్తావా, క్లాస్ లాస్ట్ స్టూడెంట్ ప్రిఫర్ ఇస్తావా? స్టూడెంట్స్ అందరికి క్లాస్ లో నెంబర్ 1 స్టూడెంట్ కి ప్రిఫర్ ఇస్తావా? లాస్ట్ నెంబర్ 1 ఆర్మీ ఎవరు? అమెరికన్ ఆర్మీ. దేశాన్ని కాపాడాలంటే ఎవరిని సెలెక్ట్ చేయాలా? అమెరికన్ ఆర్మీ. 4th పొజిషన్ ఇండియన్ ఆర్మీ. చెప్పేది 4వ పొజిషన్ చెప్పేది అవమానించిన రక్షించడానికి వచ్చాను నేను. ఇట్లా ఇది చేస్తారా చెప్పు మరి.